ఫ్రెండ్స్, ఇమాజిన్ చేయండి, ఒక డైరెక్టర్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ గా సింగిల్ మూవీ కూడా లాస్ లో పెట్టలేదు. కానీ అప్పటికి ఈ డైరెక్టర్ ఇంటర్నెట్ లో మోస్ట్ హేటెడ్ పర్సన్ అవుతున్నాడు మూవీ రిలీజ్ అవ్వక ముందే. అదే జరిగింది గైస్ క్రిస్టోఫర్ నోలన్ కి. తన కొత్త మూవీ పేరు ద ఆడిసీ. 2700 ఇయర్స్ ఓల్డ్ గ్రీక్ ఎపిక్ ని $250 మిలియన్ మరియు క్యాష్ లిస్ట్ చూస్తుంటే అవెంజర్స్ పోస్టర్ లా అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, సింగిల్ టికెట్ సేల్ స్టార్ట్ అవ్వక ముందే ఈ మూవీ ఆల్రెడీ రాంగ్ రీజన్స్ కోసం ట్రెండింగ్ లో ఉంది. కాస్టింగ్ మీద యాంగర్, హిస్టారికల్ యాక్యురసీ మీద ఫైట్స్. ఎలాన్ మస్క్ కూడా కామెంట్స్ లో దిగిపోయాడు, తన ఒరిజినల్ గ్రీక్ లో హోమర్ చదివినట్లు. మరి ఫ్రెండ్స్, అసలు ద ఆడిసీ అంటే ఇంటర్నెట్ చెప్పినట్టు రియల్ డిజాస్టరా, లేక ఈ డెకేడ్ లో హాలీవుడ్ చూసిన బిగ్గెస్ట్ ఓవర్ యాక్షన్? వీడియో లాస్ట్ వరకు ఉండండి గైస్, ఎందుకంటే ఈ స్టోరీలో రియల్ ట్విస్ట్ ఓడిసీ 10 ఇయర్స్ బోట్ జర్నీ కన్నా పెద్దదే. ఫ్రెండ్స్, ఈ స్టోరీని అర్థం చేసుకోవాలంటే మనం 2023కి వెళ్ళాలి. ఓపెన్ హైమర్ బెస్ట్ పిక్చర్ విన్ చేసింది. నోలన్ ఫ్యామిలీకి ఫైనల్ గా ఆస్కార్ వచ్చింది గైస్. కెరియర్ మొత్తంలో ఫస్ట్ టైం అందరూ ఈ నోలన్ మూవీ వర్క్ అవుతుందా అని అడగడం మానేసి నెక్స్ట్ ఏం చేస్తాడు అని అడుగుతున్నారు. అతను ఇచ్చిన ఆన్సర్ మొత్తాన్ని షాక్ చేసింది గైస్. ఇంకో ఒరిజినల్ మైండ్ బెండర్ కాదు, ఇన్స్పెక్షన్ లేదా టెనెట్ లాగా కాదు, ప్రపంచంలోని ఓల్డెస్ట్ స్టోరీస్ లో ఒకటి తీసుకున్నాడు. హోమర్స్ ఓడిసీ, గ్రీక్ కింగ్ ఓడిసిస్ తన ట్రోజన్ వార్ తర్వాత 10 ఇయర్స్ జర్నీ హోమ్ కి వెళ్లే స్టోరీ అది. యూనివర్సల్ గా ఈ ప్రాజెక్ట్ కోసం $250 మిలియన్ బడ్జెట్ ఇచ్చింది గైస్. కెరియర్ లోనే తన బిగ్గెస్ట్ బడ్జెట్ మరియు ఇప్పటి వరకు గ్రీన్ స్క్రీన్ అయినా రేటెడ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ కూడా ఇదే గైస్. ఐస్లాండ్, స్కాట్లాండ్ లో రియల్ షిప్స్ మీద షూట్ చేశారు గైస్. ప్రాక్టికల్ ఎఫర్ట్స్ మీద ఆల్మోస్ట్ ఫుల్ గా డిపెండ్ అయ్యాడు. గ్రీన్ స్క్రీన్ ఎక్కువ వాడలేదు. క్యాష్ లిస్ట్ చూస్తుంటే ఇంజస్టిస్ లాగా అనిపిస్తుంది గైస్. మ్యాట్ డామన్ ఏమో ఆడిసిస్ గా, ఎనా హ్యాట్వే పెనిలోపి గా, టామ్ హాలండ్ ఏమో తన సన్ టెలిమెచెస్ గా, జెండియా, రాబర్ట్ పెటిసన్, చార్లెస్ థియరాన్ అందరూ ఒకటే మూవీలో. కొన్ని మంత్స్ వరకు ఫ్రెండ్స్ నోలన్ కి నమ్మకం ఫుల్ గా ఉంది. నోలన్ ఏం చేసినా కరెక్ట్ గా ఉంటదనే ఫీలింగ్ మొత్తం ఇండస్ట్రీకి వచ్చింది. కాంట్రవర్సీలోకి వెళ్లే ముందు కొంచెం స్టోరీని అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది జెన్యూన్లీ ఎవర్ గ్రీన్ రిటర్న్ అడ్వెంచర్ టేల్స్ లో ఒకటి. 10 ఇయర్స్ ట్రోజన్ వార్ తర్వాత క్లవర్ వారియర్ ఓడిసిస్ ఫైనల్ గా హోమ్ కి బయలుదేరాడు. తన ఐలాండ్ కింగ్డమ్ ఇటాకాకి. అక్కడ తన వైఫ్ పెనోలపి వెయిట్ చేస్తూ ఉంది. హస్బెండ్ చనిపోయారు అనుకుని ఆరగెంట్ షూటర్స్ హౌస్ ని ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నారు. షార్ట్ ట్రిప్ అవ్వాల్సింది, కానీ ఇంకో 10 ఇయర్స్ డిజాస్టర్ గా మారింది. ఎందుకంటే ఆడిసీ సీ గాడ్ పోసైడన్ ని కోపం తెప్పించినందుకు ఆ ప్రైస్ పెద్దగా పే చేయాలి. మ్యాన్ ఈటింగ్ వన్ నైట్ సైక్లోప్స్ నుంచి ఎస్కేప్ అవుతాడు. షెరిన్ హైపోటోనిక్ సాంగ్స్ ని రెసిస్ట్ చేస్తాడు. సీ విచ్ క్రైస్ తన మెన్ ని పందులుగా మార్చిన సీన్ ని ఫేస్ చేస్తాడు. చివరికి అండర్ వరల్డ్ లో కూడా వెళ్తాడు. ఇక్కడ హోమ్ లో ఏమో తన సన్ నర్వస్ బాయ్ నుంచి థ్రోన్ కోసం ఫైట్ చేయగలిగే మ్యాన్ గా గ్రో అవుతాడు. ఇది పేషెన్స్, క్లెవర్నెస్, హోమ్ కి చేరుకోవాలనే విల్ గురించి సంబంధించిన స్టోరీ గైస్. మరియు ఫన్నీగా నోలన్ కి కూడా ఇంటర్నెట్ తో ఎగ్జాక్ట్ గా అదే ఎక్స్పీరియన్స్ రాబోతుంది అని ఎవరికి తెలియదు అప్పుడు. కానీ ఫ్రెండ్స్, అసలు కథ ఇక్కడే ఒక పెద్ద యూటర్న్ తీసుకుంది. మీరు ట్రైలర్ లో చూసి మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ జరిగింది వేరు. 2024 లేట్ నుంచి 2025 ఎర్లీ మధ్యలో మూవీ టీం వాళ్ళు అఫీషియల్ గా కాస్టింగ్ డీటెయిల్స్ ని ఒక్కొక్కటిగా రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ ని ఇంటర్నెట్ ని మామూలుగా కాదు, ఒక రేంజ్ లో ఫుల్ ఫైర్ గా పెట్టాయి. ఒక పెద్ద సునామీ లాగా సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. అసలు ఏం జరిగిందంటే ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ పెద్ద బాంబు ఎక్కడ పడిందంటే గైస్, అకాడమీ అవార్డు విన్నర్ అయిన లుపిటా న్యోంగ్ కాస్టింగ్ దగ్గర. ఆమెని హెలెన్ ఆఫ్ ట్రాయ్ గా క్యాస్ట్ చేశారు. హెలెన్ ఆఫ్ ట్రాయ్ అంటే మామూలు క్యారెక్టర్ కాదు గైస్, దట్ ఫేస్ దట్ లాంచ్ థౌజండ్స్ ఆఫ్ షిప్స్ అని పిలుస్తారు. అంటే ఆమె అంతం కోసం ఒకప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయని అర్థం. అది మాత్రమే కాకుండా ఆమెకి మూవీలో డ్యూయల్ రోల్ ఇచ్చారు. హెలెన్ తో పాటు తన సిస్టర్ అయిన క్లైథమెన్స్ట్రా గా కూడా ఆమెనే యాక్ట్ చేస్తుందని చెప్పారు. ఇది అనౌన్స్ చేసిన వెంటనే ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ గా ఒక పెద్ద వేవ్ ఆఫ్ క్రిటిసిస్ ఇంటర్నెట్ లోకి వచ్చేసారు గైస్. హోమర్ రాసిన ఒరిజినల్ ఎపిక్ బుక్ లో హెలెన్ కి వైట్ ఆర్మ్స్ ఉంటాయని క్లియర్ గా రాశారు. కానీ లుపిటా ఒక బ్లాక్ యాక్ట్రెస్ కావడంతో ఒరిజినల్ బుక్ లో ఉన్న ఫిజికల్ డిస్క్రిమినేషన్ కి కాస్టింగ్ మ్యాచ్ అవ్వట్లేదని ఒక పెద్ద రచ్చ స్టార్ట్ చేశారు గైస్. ఓవర్ నైట్ సోషల్ మీడియా మొత్తం ఒక బ్రాంజ్ ఏజ్ హిస్టోరియన్ క్లాస్ రూమ్ లాగా మారిపోయింది. ప్రతి ఒక్కళ్ళు హిస్టరీ గురించి, మైథలాజికల్ యాక్యురసీ గురించి పెద్ద పెద్ద డిబేట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. సరే, ఈ ఫస్ట్ కాంట్రవర్సీ ఇంకా చల్లారలేదు. వెంటనే తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ డ్రామా వచ్చేసింది. అదే యాక్టర్ ఎలియట్ పేజ్ కాస్టింగ్. ఎలియట్ పేజ్ ని షినాన్ గా క్యాస్ట్ చేశారు. షినాన్ ఎవరంటే ఫేమస్ ట్రోజన్ హార్స్ ప్లాన్ ని తీసుకువచ్చి శత్రువుల కోటలకు వెళ్లి చేసిన ఒక క్లెవర్ గ్రీక్ సోల్జర్. కానీ ఇంటర్నెట్ లో ఒక పెద్ద ఫాల్స్ రూమర్ స్ప్రెడ్ అయింది. ఆ రూమర్ ఏంటంటే ఎలియట్ పేజ్ అసలు షినాన్ గా కాదు, లెజెండరీ మరియు హైపర్ మాస్క్యులన్ వారియర్ అయిన అకిలిస్ రోల్ ప్లే చేస్తున్నాడని
ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. అది టోటల్ గా ఫేక్ న్యూస్ అయినా కూడా జనాలు నిజంగా అనుకొని బ్యాక్ లిస్ట్ ఇంకా ఘోరంగా పెంచేశారు. అసలు లేని కాస్టింగ్ గురించి జనాలు ఆగకుండా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు గైస్. ఈ గొడవలన్నీ ఒక ఎత్తు అయితే స్టూడియో వాళ్ళు ఇంకో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ యాడ్ చేశారు. ఫేమస్ మోడర్న్ ర్యాప్ సింగర్ అయిన ట్రావిస్ స్కాట్ ని మూవీలో బ్రాడ్ రోల్ లో క్యాస్ట్ చేశారు. బ్రాడ్ అంటే ఏన్షియంట్ టైమ్స్ లో కథలు చెప్పే పాటగాడు. ఒక ఏషియన్ గ్రీక్ మైథలాజికల్ ఎపిక్ లో ఒక 21st సెంచరీ హిప్ హాప్ ర్యాపర్ ని చూపించడం చాలా మందికి ట్రెడిషనలిస్ట్ గా అస్సలు డైజెస్ట్ అవ్వలేదు. దాంతో మూవీ టోన్ గురించి వందల మీమ్స్, ట్రోల్స్ ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేసేసినాయి. సో వాటి మీమ్స్ అండ్ ట్రోల్స్ వల్ల ద ఆడిసీ మూవీ పేరు ప్రపంచం మొత్తంలో టాప్ లో ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. కానీ అది తన అమేజింగ్ ట్రైలర్ కోసం కాదు, లేక కత్తిలాంటి యాక్షన్ సీన్స్ వల్ల కూడా కాదు, కేవలం తన కాస్టింగ్ సీన్ కాంట్రవర్సీస్ వల్ల మాత్రమే ట్రెండింగ్ అయింది. ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, మీరు $250 million పెట్టి ఒక ప్యాషన్ తో ప్రాజెక్ట్ తీస్తుంటే సడన్ గా ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు వచ్చి మీ మూవీ కాస్టింగ్ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తే మీకు ఎలా ఉంటది? ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది గైస్ ఇక్కడ కూడా. మూవీ కాస్టింగ్ పైన వచ్చిన చిన్న గొడవలోకి సడన్ గా ఎలాన్ మస్క్ ఎంట్రీ అయ్యాడు. అతను డైరెక్ట్ గా ఈ మూవీ కాస్టింగ్ ని తప్పుపడుతూ పబ్లిక్ గా క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అతనితో పాటు ఫేమస్ ఇంటర్నెట్ కాంపిటేటర్ అయిన మ్యాట్ వాల్స్ కూడా జత కలిశాడు. వాల్స్ ఇంకా గట్టిగా ఏమన్నాడంటే, ల్యూటిఫా న్యాంగ్ ని ప్రపంచంలోనే అతి అందమైన మహిళగా ఎవరు అనుకోరు, డైరెక్టర్ నోలన్ కేవలం ఆస్కార్ అవార్డ్స్ గెలవడానికి ఆమెను పెట్టాడు అని పెద్దగా స్టేట్మెంట్ ఇచ్చాడు గైస్. ఈ కామెంట్స్ వచ్చిన కొన్ని అవర్స్ లోనే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. అసలు ఇది ఒక మూవీ అనే విషయం పక్కన పెట్టేసి ఇంటర్నెట్ లో ఒక పెద్ద కల్చరల్ వార్ గా మారిపోయింది గైస్. 2 వర్గాలుగా విడిపోయి ఎక్కడ చూసినా ఇదే టాపిక్ మీద కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, కాంట్రవర్సీ కేవలం కాస్టింగ్ వరకే ఆగిపోలేదు. అసలు సినిమా ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్ ని కూడా జనాలు వెతికి ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే షార్ప్ ఐ వ్యూజర్స్ ఇంకో 2 పెద్ద విషయాన్ని పట్టుకున్నారు గైస్. ట్రైలర్ లో నుంచి ట్రైలర్ లో గ్రీక్స్ ప్రయాణించే ఒక షిప్ ని చూపించారు. కానీ ఆ షిప్ చూడటానికి ఎగ్జాక్ట్ గా ఒక వైకింగ్ లాంగ్ షిప్ లా ఉంది. అసలు ద ఆడిసీ స్టోరీ జరిగింది ప్రాచీన బ్రాంజ్ ఏజ్ లో, కానీ ఈ షిప్ డిజైన్ దాదాపు 2 సంవత్సరాల క్రితం మోడర్న్ గా ఉంది. తర్వాత తెలిసిన నిజం ఏంటంటే అది ఒక రియల్ మోడర్న్ నార్వీన్ వెజల్ పడవ. దాన్ని హిస్టారికల్ గా కనిపించడానికి స్పెషల్ గా బిల్డ్ చేశారు. దీని మీద డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ రెస్పాండ్ అవుతూ అది వుడెన్ హల్ తో చాలా అథెంటిక్ గా ఉంది. ఈ ప్లాస్టిక్ సీజిఎల్ లోకంలో నా క్యాస్ట్ కి ఒక జెన్యూన్ సెయిలింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం నేను నిజమైన పడను వాడాను అని డిఫెండ్ చేసుకున్నారు. షిప్ గొడవ ఆగకముందే నెక్స్ట్ ఆర్మర్ మీద డిస్కరేజ్ స్టార్ట్ అయింది. మూవీలో జనరల్ అగమెనాన్ క్యారెక్టర్ ని బెన్నీ సాఫ్టై ప్లే చేస్తున్నాడు. అతను వేసుకున్న నల్లటి కాస్ట్యూమ్ చూడటానికి సేమ్ టు సేమ్ బ్యాట్మెన్ సూట్ లాగా ఉంది. ఇంకేముంది, ఫ్యాన్స్ ఇంటర్నెట్ లో ఆడుకుంటున్నారు. ఏన్షియంట్ గ్రీక్స్ వాళ్ళకి బ్యాట్మెన్ కంపెనీతో యాక్సెస్ ఉందనుకుంటా అని చెప్పి విపరీతమైన మీమ్స్ వేస్తున్నారు. నోలన్ మళ్ళీ ఎంట్రీ అయ్యి డైరెక్ట్ గా అడ్రస్ చేశాడు, ఇది నేను ఊహించింది సృష్టించింది కాదు, రియల్ హిస్టారికల్ మెటల్ వర్కింగ్ టెక్నిక్స్ మీద బేసిక్ చేసి డిజైన్ చేసింది. ఇది ఏన్షియంట్ టైమ్స్ లో రాజులు వేసుకునే స్టేటస్ మరియు వెల్త్ చూపించడానికి ఇలాంటి నల్లటి ఆర్మర్ వేసుకునే వాళ్ళు అని హిస్టారికల్ గా ప్రూఫ్ చూపించాడు. కానీ ఫ్రెండ్స్, లెట్స్ బీ హానెస్ట్, మనం ఒకసారి నిజం మాట్లాడుకుంటే నోలన్ ఒక డెకేడ్ పాటు ప్రపంచంలోనే ది బెస్ట్ బ్యాట్మెన్ మూవీస్ డైరెక్ట్ చేసిన వారు. అతని బ్యాట్మెన్ తో ఉన్న కనెక్షన్ ఎంత స్ట్రాంగ్ అంటే ఇప్పుడు ఒక ఏన్షియంట్ గ్రే స్టోరీని తీస్తూ కూడా జనాలు తన మూవీని బ్యాట్మెన్ తో కంపేర్ చేస్తుంటే దాని నుంచి తనని డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఫ్రెండ్స్, బయట ఇట్లా రచ్చ జరుగుతున్నా నోలన్ మాత్రం చాలా కామ్ గా ఉండిపోయాడు. తన మీద ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా తన దగ్గర నుంచి అసలు హడావుడి ఏమి లేదు గైస్. ఆ టెలిగ్రఫీ ఇంటర్వ్యూలో నోలన్ మాట్లాడుతూ చాలా కూల్ గా ఒక విషయం చెప్పాడు. ఆన్లైన్ బ్లాక్ లిస్ట్ అనేది కమ్స్ విత్ ద టెరిటరీ. అంటే ఇలాంటి పెద్ద మూవీస్ చేసేటప్పుడు ఇవి చాలా కామన్ అని చెప్పాడు. తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ అయిన బ్యాట్మెన్ ట్రయోలజీ టైంలో కూడా ఎగ్జాక్ట్ గా ఇలాంటి హీట్ వేవ్ ని ఫేస్ చేశానని జనాలకి గుర్తు చేశాడు. ఆడిసీ మూవీ ఎప్పుడు జెన్యున్ గా ఫ్లాప్ అవడానికి డేంజర్ లో లేదు. యాక్చువల్ గా రియల్ రిస్క్ లో ఉంది ఎవరంటే మూవీ చూడకుండా జడ్జ్ చేయకుండా ఉండగలిగిన జనాలకు ఉన్న పేషెన్స్ మాత్రమే. ఇప్పుడు హాలీవుడ్ లో ఇదంతా ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అయిపోయింది. ఒక విషయం మాత్రం నిజం ఫ్రెండ్స్, కొన్ని క్రిటిసిజం నిజంగానే జెన్యున్ గా ఫిలిం డిస్కషన్, హిస్టారికల్ యాక్యురసీ గురించి, అడాప్షన్ చాయిసెస్ గురించి మాట్లాడుకోవడం తప్పలేదు. కానీ ఈ పెద్ద కాంట్రవర్సీలో ఉన్న సగం మందికి అసలు టికెట్ కొని థియేటర్ కి వెళ్లే ఇంటెన్షనే లేదు. దానివల్ల ఆల్రెడీ టికెట్స్ ముందే బుక్ చేసుకున్న వెయిట్ చేస్తున్న వాళ్ళకి సోషల్ మీడియాలో వీళ్ళు డమ్మీ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటున్నారు. నోలన్ అప్పుడు కరెక్ట్ గా చెప్పాడు, ఈ కాంట్రవర్సీస్ అన్ని కంప్లీట్ గా ఇర్రిలవెంట్. ఎందుకంటే మూవీలో ఉండేవి ఏమీ తెలియకుండా
ఫైనల్ ఫిలిం చూడకుండా ఆర్గ్యూ చేయడంలో అసలు సెన్సే లేదు. నోలన్ గ్రీక్ మైథాలజీని బ్రేక్ చేశాడా లేదనేది ఇక్కడ క్వశ్చన్ కాదు గైస్. కానీ ఈ ట్రోల్స్ వల్ల మరియు ఫేక్ అవుట్రీచ్ వల్ల మన ఇంటర్నెట్ తన ఓన్ క్రెడిబిలిటీని ఫస్ట్ బ్రేక్ చేసుకుందా లేదనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, ఇవన్నీ మొత్తం చూసిన తర్వాత మనకు ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ద ఆడిసీ మూవీ ఇంటర్నెట్ లో కొందరు పరిచయం చేసినట్లు అసలు డిజాస్టర్ అయితే కాదు. ఇది ఒక $250 బిలియన్ బడ్జెట్ పెట్టి చేసిన ఒక మ్యాజిక్ గ్యాంబుల్. ఒకవైపు ఏన్షియంట్ గ్రీక్ స్టోరీ, ఇంకోవైపు మోడర్న్ సోషల్ మీడియా కల్చరల్ వార్. ఈ రెండింటి మధ్యలో ఈసారి నోలన్ గట్టిగా దిగాడు. కానీ ట్రైలర్ కి కాస్టింగ్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే అసలు నిజాలు బయటికి వస్తున్నాయి. ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ లో ఉన్న నెగిటివ్ కామెంట్స్ ఒక దారి అయితే, యాక్చువల్ ఫిల్మ్ ప్రైసెస్ అండ్ టికెట్ సేల్స్ చెప్తున్న కథ ఇంకో దారి. ఈ మూవీ హిట్ ఫట్టు అనే రిజల్ట్స్ ట్విట్టర్ ట్రెండ్స్ నుంచి రాదు గైస్. అది నెక్స్ట్ మండే మార్నింగ్ వచ్చే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రిపోర్ట్ నుంచి మాత్రమే వస్తుంది. ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి ఫ్రెండ్స్. నోలన్ డైరెక్టర్ చేస్తున్న ఈ మూవీ ఇంకో మ్యాసివ్ $1 బిలియన్ హిట్ అవుతుందా, లేదా ప్రీ రిలీజ్ కాంట్రవర్సీ అండ్ క్యాస్టింగ్ గొడవల వల్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఏమన్నా దెబ్బతింటాయా? మీ ప్రొడిక్షన్ ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి గైస్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఎక్సైటింగ్ హాలీవుడ్ అప్డేట్స్, యానిమే న్యూస్ మరియు ఎంటర్టైన్మెంట్ డీప్ డైవ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ ఓపెనింగ్ వీకెండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో పార్ట్ 2 వీడియో చాలా త్వరలో వస్తుంది. అంటిల్ దెన్ టేక్ కేర్.